పరమ తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన ప్రియులందరికీ, అలాగే ఈరోజు ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబానికి, ముఖ్యంగా రమేష్ బాబు అలాగే సహోదరి నర్స్విన్ తల్లికి, అలాగే ముఖ్యంగా సురేఖ తల్లికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని వాక్య పరిచయలోకి మనం వెళ్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రములు నాయన. ఈ రాత్రి కాలమందు ప్రభు ప్రియులు రమేష్ గారిని, ప్రేమించిన భార్యను, వారి బిడ్డలు బట్టి, వారు ఏర్పాటు చేసుకుని ఈ కృతజ్ఞత కూడుకును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాలమందు ప్రభు ఈ కూడికు విచ్చేసిన ప్రతి వారిని దీవించండి నాయన. విలువైన మీ జ్ఞానాన్ని మేము నేర్చుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించబడి, నా తండ్రి మా బలహీనతలను తొలగించుకోండి. మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభు నామను మరొకసారి అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మన అందరికీ తెలిసిందే, ఈరోజు నిజంగా సూర్యకి తల్లి విషయంలో గత కాలం నుంచి ఎంతో బలహీనత కలిగి ఎంతో తీవ్రమైన ఒత్తిడి గురైనప్పుడు దేవుని యొక్క కృప, అలాగే సంఘం అందరూ చేసిన ప్రార్థన, అలాగే ముఖ్యంగా బిడ్డ చేసిన భక్తి ఈరోజు మళ్ళా క్షేమాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించి మరలా దేవుని సన్నిధిలో ఆయన గణపరుచుకునే భాగ్యాన్ని ఆ కుటుంబానికి దేవుడు అనుగ్రహించినందుకు నిజంగా ఆ బిడ్డ పట్ల ఇంకనూ రాబోయే దినాలు ఇంకా ఉన్నతమైన మంచి భవిష్యత్తు దేవుడు తనకు అనుగ్రహించాలని, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుటుంబానికి ఈ కూడిక తరపున ప్రత్యేక ఆశీర్వాదాలు ఉండాలని కోరుతూ మరొకసారి అందరికి వందనాలు తెలియజేస్తూ నేను వాక్య పరిచయలోకి మనం వెళ్దాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం ఎల్లప్పుడూ చదువుతూ ఉంటాం, ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న వచనం అది. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి అన్నట్టు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. ప్రతి విషయము అంటే అక్కడ ఏ విషయమైనా, అది మేలు పొందినా లేదా ఏదైనా నష్టపోయినా లేదా ఏదైనా ఇబ్బంది పడినా మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని ఆ మాట చెప్తూ ఉన్నాడు. ఇది అక్కడ చెప్పాడు. ఎలాగూ చెయ్యుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అంటారు. ఎలాగూ చెయ్యటం అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది యేసుక్రీస్తునందు దేవుని యొక్క చిత్తము అన్నాడైతే. అంటే ఇది క్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు ఇచ్చిన మాట ఏటయ్యా అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రతి విషయములో అని చెప్తూ ఉన్నాడు. చూద్దాం ఏ విషయాలు అయితే మనం కృతజ్ఞతలు చెల్లించాలన్న విషయాన్ని మన కొన్ని మాటల దైవ గ్రంథం ద్వారా ఈరోజు నేర్చుకుందాం. కీర్తన గ్రంథం 44వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతాం. కీర్తన గ్రంథం 44వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుతాం. ఈ మాట చూడాలి. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము అన్నాడు. దినమెల్లా అంటే ప్రతిరోజు కూడా దేవుని యందు ఏం పొందుతున్నాడంటే ఆయన అతిశయపడుతున్నాడని చెప్తున్నాడు. ఎందుకో తర్వాత, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎప్పుడు? నిత్యము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది ఏంటంటున్నాడు అక్కడ? నిత్యము. ఆలోచన చెయ్యాలి. నిత్యము. దినమెల్లా దేవుని ఏం కలిగి ఉన్నాడు? ఆయన అతిశయపడుతున్నాడు. ఎక్కువగా అంటే కృతజ్ఞత కోడికల విషయంలో మనం వైఖరి అంటే ఎక్కువగా ఎలా ఉంటుందయ్యా అంటే, ఏదన్నా అనుకుంటే అది జరిగితే దాని గురించి కార్యక్రమం అనేది మనం పెట్టుకుంటాం సహజంగా. కానీ ఇక్కడ ఈ భక్తుడు ఏం చెప్తున్నాడో,
ఈ భక్తుడు ఏం చెప్తున్నాడు? దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. తర్వాత నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నిత్యం ఏం చెల్లిస్తున్నాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటున్నాడు ఆయన. ఎందుకు చెల్లించాలి చూపిస్తాను మీకు, చూడండి. 139వ కీర్తన 139వ కీర్తన 14వ వచనం. 14వ వచనం. నీవు నన్ను కలుగు చేసిన విధానము చూడగా, విధము చూడగా భయమును ఆశ్చర్యమును. అది ఏంటి? దావీదు అంటున్నాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది అన్నాడట. అందును బట్టి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. ఎప్పుడు చెల్లించుంటాడు ఈయన? ఈ కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లించుంటాడో ఈ మాటను బట్టి చూస్తే, నన్ను కలుగు చేసిన విధము చూడగా అన్నాడు. అంతేనమ్మా? అంటే ఈ దేహాన్ని చూస్తే నాకు భయము ఆశ్చర్యము పుట్టుచున్నది అన్నాడు. తర్వాత వచ్చిన ఏమన్నాడు? అందును బట్టి. ఏది? నన్ను చేసిన విధానాన్ని బట్టి, అందును బట్టి. అంటే ఇప్పుడు ప్రతిరోజు దేహాన్ని చూస్తున్నప్పుడు ప్రతిసారి దేహాన్ని చూసి ఏం చేయొచ్చు? అదనమాట. దినమెల్లా మనం దేవుడికి ఏం చెల్లించవచ్చు? అదనమాట. ఓకేనా? ఇది మనం ఇంటి దగ్గర మనం చేసే ప్రార్థనలో కూడా ఏం చెయ్యాలి ఆయనకి? అది. ఎందుకంటే ఇది మనం చూసుకున్నప్పుడు మనం గుర్తుకు రావాలి. అందుకు ప్రతిరోజు కూడా ఏం చెయ్యాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఓకేనా? కృతజ్ఞత లేకుండా బ్రతకూడదు, అది మంచిది కాదు. అందుకే ప్రతీది మనం ఉదయం లేచిన కాడి నుంచి ప్రతి క్షణం కూడా మనం ఏం చెయ్యాలంటే దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్నాడండి. ఇక్కడ 145వ కీర్తనలోకి మనం వెళ్దాం. 145వ కీర్తనలోకి మనం వెళ్దాం. తీసరమ్మా? 9వ వచనాన్ని మనం చదువుతాం. యెహోవా దేవుడు అందరికంట ఉపకారి. అమ్మా, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదను, ఆయన కనికరము సమస్త కార్యాల మీద ఉన్నాయంట. అందుకే అందరికి ఏం చేస్తున్నాడు? ఆయన ఉపకారం చేస్తున్నాడు. కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఆయన కృతజ్ఞత కలిగిన వారికి చేస్తున్నాడు, కృతజ్ఞత లేని వారి ఎడల కూడా ఆయన ఉపకారం చేస్తున్నాడు. అందుకే యెహోవా అందరికీ ఉపకారి. అయితే ఆ ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకున్న వారు ఏం చెల్లిస్తున్నారు? ఇందాక వాక్య భాగం మనం చదువుకున్నాం ప్రారంభంలో, సోదరుడు చదివాడు. అక్కడ 10 మంది కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తులు ఉంటే మీరు వెళ్ళి యాజకుడు కనపరుచుకుంటారా అని అన్నాడు ప్రభు. అప్పుడు వారు వెళతా ఆ 10 మంది కూడా ఏమయ్యారు? శుద్ధయ్యారు. కానీ 9 మంది ఏం చేస్తారు? అదనమాట. ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఒకడు వెనక్కి వచ్చి ప్రభుకి ఏం చెల్లించాడు? అది అన్నమాట. కృతజ్ఞత లేని వారు ఎవరయ్యా అంటే ఆ 9 మంది, కృతజ్ఞత కలిగిన వారు ఎవరయ్యా అంటే ఆ ఒక్కడే అనమాట. అంటే ఇప్పుడు చేసిన మేలును తలంచి మనం చేసే క్రియ ఏదైనా ఉంది అంటే కృతజ్ఞత చెల్లించడం అనమాట. ఇప్పుడు ఉదయం లేచాం, ఈ దేహం ఇచ్చాడు, దేవునికి ఏం చెల్లించాలి? అదనమాట. ఆ ప్రకారం ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన అందరికీ ఉపకారి. కానీ ఆ ఉపకారాన్ని పొందుకున్నవాడు తెలుసుకున్నవాడైతే కృతజ్ఞత చెల్లిస్తాడు, తెలుసుకోలేని వాడైతే చెల్లించడు. ఓకేనా? కానీ దేవుని చిత్తం ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నది ప్రతి విషయంలో దేవుని చిత్తం. మనకు బాధ్యత ఉంది. లోకం ఆయనకి కృతజ్ఞత చెల్లించకపోయినది వేరే, కానీ క్రీస్తునందున్న ప్రతి వారు ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఓకేనా? ఇప్పుడు 145వ కీర్తన
10వ వచనాన్ని చదవండి. చూడండి, ఇక్కడి నుంచి మనసు పెట్టండి. యెహోవా నీ క్రియలన్నీయు. ఇదో గొప్ప మాట. అసలుగా కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లించాలి? మనుషులు చెల్లించాలి, అంతేనా? మనుషులు చెల్లించాలి. కానీ దేవుడు చేసిన క్రియలు ఏంటా క్రియలు? సృష్టి కార్యాలు, అంతేనమ్మా? సృష్టి కార్యాలు జాగ్రత్తగా ఉండాలి. సృష్టి కార్యాలు, ఈ సృష్టి కార్యాలు ఆయనకి ఏం చెల్లిస్తున్నాయంట? అదనమాట అండి. ఒక విధంగా చూస్తే ఈ సృష్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయంట. ఆయన చేసిన క్రియలే ఆయనకి కృతజ్ఞతలు చేస్తాయి. ఆయన క్రియల వలన మనం మేలు పొందుతున్నాం కదా. ఆయన క్రియల వలన మనం ఏమవుతున్నాం? మరి మనం ఏం చెల్లించాలి? మనం పొందిన క్రియే దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తుంది. అమ్మా, ఈ క్రియలు పొందుతున్న మనం ఇంకెంత చెల్లించాలి? అదనమాట దాని అర్థం. ఒక విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి. అక్కడ ఒక్కసారి మత్తయి సువార్త మత్తయి సువార్త 25వ అధ్యాయం. తీసారా? 25వ అధ్యాయం తీసారా? మత్తయి సువార్త 34వ వచనం చదవండి. 25వ అధ్యాయం 34వ వచనం. 26వ అధ్యాయం 27వ వచనం. అక్కడ 26, 27. మరియు ఎవరో? యేసు ప్రభు ఏం పట్టుకుని? గిన్నె పట్టుకుని ఆ కృతజ్ఞతాస్తుతులు. ఎవరో? యేసు ప్రభు అంతటి వాడు ఏం చెల్లించాడు? క్రియలన్నీ కూడా ఏం చెల్లిస్తున్నాయి? అదనమాట తల్లి. ఆ యేసుక్రీస్తు వారి గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి అన్నాడు. పాయింట్ అర్థం చేసుకోండి. దీనిలోనిది మీరందరూ త్రాగుడి అన్నాడు. మొదటగా గిన్నె పట్టుకుని ఏం చేశాడు? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అన్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం. క్షమించాలి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 36వ వచనం చదవండి. 36వ వచనం. ఈ మాట విన్నారు. ఏం చేశాడంట? ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని, అది అక్కడ ఏం లేదు వాళ్ళకే, అక్కడ ఏం లేదు వాళ్ళకే. 32వ వచనంలోకి వెళ్తే, అంతటా యేసు తన శిష్యులు పిలిచి, ఈ జనులు నేటికి 3 దినాలు ఏమై ఉన్నారో? ఆహారం లేకుండా ప్రభువుతో ఉన్నారు. వీళ్ళు 3 దినములుండి నా యొద్ద ఉన్నారు. వారికి తిననేమీ లేదు కనుక వారికి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మూర్చపోవుచున్నారు అని వారిని ఉపవాసంతో పంపివేయటం నాకు మనసు లేదని వారితో చెప్పగా. అంటే ఒక మాట చూస్తే ఇక్కడ ప్రభుతో ఉన్న వారిని ఎలా పంపకూడదు అంటున్నాడు ఆయన? ఉపవాసంతో పంపను, లోటుతో పంపను అంటున్నాడు ఆయన. ఇప్పుడు అక్కడ ఏం చేశాడు? వాళ్ళ దగ్గర ఏమున్నాయి? 7 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఒకసారి ఏమో 5 రొట్టెలు, అదొక కార్యం. ఇది రెండో కార్యక్రమం. ఆలోచించాలి. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయి అన్నాడు ఇక్కడ. ఇప్పుడు దాన్ని ఏం చేశాడు ఆయన? తన దగ్గర ఉన్న పదార్థాలను పట్టుకుని ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు. అంటే నీ విషయాన్ని ఎందుకు అంటున్నానంటే, భౌతికమైన ఆహారాన్ని చెల్లించేటప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాడు ఆయన. అంతే కదా తల్లి? భౌతికమైన ఆహారాన్ని ఇచ్చేటప్పుడు కూడా ప్రభు చెల్లించింది ఏంటయ్యా అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, తర్వాత ఇచ్చాడు. పాయింట్ అర్థం చేసుకోవాలి.
రెండవది, యేసు ప్రభు అప్పగింపబడినప్పుడు కూడా అక్షయమగు ఆహారం అన్నాడండి. ఏది? ఎవడు నా శరీరము తిని ఎవడు నా రక్తము త్రాగునో వాడేమవుతాడు అన్నాడు? నిత్యజీవం అన్నాడు. అక్కడ కూడా ఏం చెల్లించాడు ఆయన? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అసలు కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లించాలి? ఈ భోజనం అయిపోయిన తర్వాత, మిగిలిన తర్వాత అప్పుడు చెల్లించాలి. ముందు ప్రార్థన చేస్తాం, అది నిండింది అనుకోండి, అక్కడ లోటు లేకుండా ఉందనుకోండి, ఆ తర్వాత ఏం చేస్తాం? కృతజ్ఞత చెల్లిస్తాం. మరి ఇందాక కృతజ్ఞత ఎప్పుడు చెల్లించాడు? ఎవరు? ఆ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి ఎప్పుడు చెల్లించాడు? స్వస్థత పొందిన తర్వాత వెనక్కి వచ్చి చెల్లించాడు. అంతే కదమ్మా. మిగిలిన వారు ఏం చేశారు అంటే, కృతజ్ఞత అనేది ఏంటయ్యా అంటే చేసిన మేలును తలంచి చెల్లించేది కృతజ్ఞత. కానీ యేసుప్రభు ఏం చేసుకుంటూ వచ్చాడు? ముందే కృతజ్ఞత చెల్లించాడట. ఓకేనా? ముందేం చెల్లించాడు? భౌతికమైన శరీరాన్ని కృతజ్ఞత చెల్లించాడు. అలాగే తన శరీరాన్ని కూడా ఏం చేశాడు? కృతజ్ఞత చెల్లించాడట. ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం వల్ల ఓ విషయం మీకు చూపిస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం చదవండి. 11వ అధ్యాయం 41వ వచనం. అంతటా వారు ఏది? లాజరు గారు చనిపోయారు, 4 దినాలు అయ్యింది, రాయి పెట్టేశారు. ప్రభు ఏమన్నాడు? ముందు ఆ రాయి తీయండి అంటున్నాడట. ఎవరిని? అక్కడ ఉన్నవారిని ఏమంటున్నాడు? రాయి తీయండి అంటున్నాడట. ఇప్పుడు ఆ రాయి తీస్తున్నారు. అక్కడ చూడ్డా, ఈ మాట మనకు అవసరం. యేసు కన్నులెత్తి, యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, ఈ మాట వినాలి దయించి. యేసు ప్రభు అంతటి వాడు ప్రార్థన చేశాడు. మనసు పెట్టాలి. యేసు ప్రభు అంతటి వాడు ప్రార్థన చేశాడు. యేసు ప్రభు అంతటి వాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఈ రెండు మనకెంత అవసరమో ఆలోచించేస్తాం. ఓకేనా? యేసు ప్రభు అంతటి వాడు ఏం చేశాడు? ప్రార్థన. ఈరోజు ప్రార్థన కూడా చేయని వారు కూడా ఉన్నారు. రెండవది, కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాడు. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం. ఒకటి, ఆయన అక్కడ ఆహారాన్ని పంచిపెడుతున్నప్పుడు ముందుగా కృతజ్ఞత చెల్లించాడు. అప్పగింపబడిన రాత్రి తన శరీరాన్ని కొరకు కూడా, అంటే అక్షయముగా ఆహారాన్ని కూడా ఏం చెల్లించాడు ఆయన? అదనమాట. అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే, యేసు క్రీస్తునందు కృతజ్ఞత చెల్లించుట దేవుని చిత్తం అన్నప్పుడు ఆయనే చెల్లించాడంట. ఎవరో? యేసు ప్రభు. ఇప్పుడు మనం కూడా ఏం చెయ్యాలి? అదనమాట. ఆ విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ విషయాన్ని చూద్దాం. యేసు 41 యోహాను సువార్త 11వ అధ్యాయం 41. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు, అంతేనండి ఆ మాట. నీవు నా మనవి వినినందున, అమ్మా చూడండి, నేను నీకేం చెల్లిస్తున్నాను? తర్వాత అమ్మ, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును కానీ, నీవు నన్ను పంపితివని చుట్టూ నిల్చుని ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తం ఈ మాట చెప్పి తిని అన్నాడు అనమాట. నువ్వెప్పుడు నా మాట వింటున్నావు, ఓకేనా? కానీ ప్రజలు నమ్మాలి కదా. ఆ ప్రజలు నమ్మడానికి ఈయన ఏం చేశాడు? దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. ఇందాక నుంచి మనం అనుకున్నది అదే. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? లాజరు చనిపోయాడు. ఈయనేమన్నాడు? ఆయన బ్రతికే ఉన్నాడు రా అని చెప్తున్నాడు. ఆయన బయట వచ్చాక నిర్ధారణ చెయ్యాలి. అది లోపల ఆల్రెడీ ఏమై ఉన్నాడు? చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు గమనించాలి. ప్రభు అంటే యేసు ప్రభు తండ్రి మనవి విన్నాడు గనక, కృతజ్ఞతలు చెల్లించేసాడు గనక, ఎవర్రా బయటికి రావడానికి? లాజరు గారు రావటానికి. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ప్రార్థన చేశాడు, ముందుగా కృతజ్ఞతలు చెల్లించేసాడు గనక ఆయన బయటకు వచ్చాడు. అసలు కృతజ్ఞత ఎప్పుడు చెల్లిస్తాం? తప్పుగా అనుకోవద్దు. మనం వెళ్ళేటప్పుడు చెల్లిస్తాం, వచ్చినప్పుడు చెల్లిస్తాం.
అంతే కదమ్మా, ఎవరైనా సరే సహజంగా ఒప్పుకుందాం కాసేపు. ఓకేనా? ఏ వివాహం జరిగింది అనుకుందాం. ఓకేనా? వివాహం జరిగినప్పుడు నిజంగా ముందు ఎవరు కూడా ప్రార్థన పెట్టుకోరు. మళ్ళీ ఏమంటారు, అబ్బాయి ఇవన్నీ చాలా బిజీగా ఉంటాయి, చాలా ఆటంకాలుగా ఉంటాయి, అలా ఉంటాయి, ఇలా ఉంటాయి అంటారు. అసలు ముందు ఇప్పుడు పెట్టుకోవాలి తెలుసా? ముందే ప్రార్థన పెట్టుకోవాలి. మన వాళ్ళు ఏంటంటే అన్నీ అయిపోయి అప్పుడు పెట్టుకుందాం. అప్పుడు పెట్టుకోవడం తప్పులేదు, కానీ ముందేం చేయలేదు మనం. అది అంట అంటే ముందేమో టెంట్ హౌస్ వాళ్ళకి ఇచ్చేస్తాం, లేదా వాళ్ళకి ఇచ్చేస్తాం, వీళ్ళకి ఇచ్చేస్తాం, అవసరం ఆడబడుచుది పక్కన ఇట్టేస్తాం, బట్టలకి పక్కన ఇట్టేస్తాం. అర్థమైంది మీకు ఏదన్నా? వీళ్ళందరికీ ఏమి ఇచ్చాం? పెళ్లి కంటే ముందు వాళ్ళని ముందు ఇచ్చాం. అంటే నేను తప్పని అంటలా, దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరిని జతపరిచేది ఎవరు? అది. ఇప్పుడు ఆయనకి ఏం చెల్లించుకోవాలి? అది. అంటే ఆ కార్యం ముందు జరగాలి. ఓకే, తర్వాత వివాహం అయిందనుకోండి, తర్వాత కూడా ఏం చెల్లించవచ్చు? అదనమాట. తర్వాత ప్రతి విషయంలో కూడా చెల్లించవచ్చు. మనం ఒప్పుకుండాలి కానీ ప్రతిరోజు చెల్లించుకోవచ్చు. అంతే కదా, మనం ఒప్పుకుండాలి కానీ చెల్లించుకోవచ్చు. అలాగని ఇక్కడే కాదు, మన ఇంటిలో మనం చేస్తున్న ప్రార్థనలు కూడా ఏం చెల్లించాలి? అది. ఓకేనా? ఇక్కడ ఒక విషయాన్ని ఒక్కసారి మరలా వచ్చిన చదవండి. ఒక్కసారి వచ్చిన మరలా చదవండి. నీవు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును కానీ, అంటే ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాలన్నాడు. ఆల్రెడీ ముందుగా ఆయన ప్రార్థన చేశాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. 3 విషయాలు చెప్పాను. యేసు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంలో 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, ఆయన ఆ 3 దినాలున్న ప్రజలకే ఆహారం పంచిపెట్టినప్పుడు కూడా ఏం చేశాడు? ముందుగా కృతజ్ఞతలు చెల్లించాడు. తర్వాత ఆయన అప్పగింపబడిన రాత్రి ఏం చేశాడు? గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇక్కడ ఒక మనిషి బ్రతకాలి. ఒక మనిషి బ్రతకాలి. ఎన్ని దినాలు? 4 దినాలు. అది అసలు అవకాశం లేదు. కానీ ముందుగా ఏం చెల్లించాడు? అంటే దాని అర్థం ఏంటి? ఆయన చెల్లించాడు అంటే కార్యం ఏమవుతుందని? జరుగుతుందని నమ్మాడు ఆయన. అది జరుగుతుందని నమ్మాడు. మనం జరిగిన తర్వాత చేసేది మన కృతజ్ఞత. కానీ జరగక మునిపే జరిగిద్దని నమ్మి చెప్పింది ఎవరో? అది మాట. అందుకని మనము క్రీస్తునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంలో దేవుని యొక్క చిత్తం అన్నాడు. ఎందుకు అంటే యేసు ప్రభంతటి వాడే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇందాక ఒక విషయం చదువుకున్నాం. ఆయన చేసిన సమస్త కార్యాలు, క్రియలే ఆయనకి ఏం చెల్లిస్తున్నాయి? అది. ఇప్పుడు ఆయన కార్యాలు పొందిన మనం, ఆయన క్రియలు పొందిన మనం ఆయనకి ఏం చెల్లించుకోవాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ కృతజ్ఞతలు చెల్లించటం వల్ల దేవుడికి మహిమ ఏదైనా కలుగుతుందా అని చూస్తే కొన్ని విషయాలు మనం మనసులో పెట్టుకుని ముందుకు వెళ్దాం. కొన్ని విషయాలు మన మనసులో పెడదాం. కొంచెం సహకరించండి. ఒకటి, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. మొదటి కొరింథీ పత్రిక చదవండి. క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి, అంటే 2 వ్యక్తులు బాప్తిసం పొందారంట. అంతేనండి? 2 వ్యక్తులు ఏమయ్యారట? బాప్తిసం పొందారట. బాప్తిసం పొందారు. అందుకే దేవునికి ఏంటో విషయం చెప్పండి. ఇప్పుడు కృతజ్ఞతల అంటే మన వ్యక్తిగతమే కాదంట. వాక్యం ప్రకటించి వాక్యానికి లోబడిన వారు, రక్షణ పొందిన వారు, బాప్తిసం పొందిన వారికి కూడా పౌలేమంటున్నాడు? ఆ బాప్తిసం పొందిన వారిని బట్టి కూడా ఏం చెల్లిస్తున్నాడు ఆయన? అది. ఓకేనా? అంటే ప్రతి విషయం అనే మాటకు అదే అర్థం అనమాట. ఒకే విషయం కాదు అక్కడ. ప్రతి విషయంలో సంఘము ద్వారా జరుగుతున్న కార్యాలేమే కానీ, మన కుటుంబాల ద్వారా జరుగుతున్న ప్రతి కార్యాలనేమే కానీ, ఖచ్చితంగా మనం చేయవలసిన బాధ్యత ఏంటయ్యా అంటే, రక్షణ పొందినా కూడా మనం ఏం చెయ్యాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం. తీసారమ్మా? 13వ వచనం చదువుతాం.
కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి, అంటే కృప ఏమవుతుంది, ఎక్కువ మంది ద్వారా ఏమవుతుంది, ప్రబలుతుంది. ఒక మాట, ఎక్కువ మంది వస్తే ఏమనొచ్చు ఇప్పుడు, కృప అంటే ఏంటిది, కృపావాక్యం అనొచ్చా? ఓకే, యేసుప్రభు ఏమై ఉన్నాడు అంటే కృపయు సత్యం ఎవరి ద్వారా వచ్చింది? ఇప్పుడు ఎక్కువ మందికి కలిగే భాగ్యం ఏంటయ్యా, ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మందికి ఏమెళ్తుంది, ప్రబలుతుంది. ఏది, కృప. కుటుంబం ఏర్పాటు చేసుకున్న పలహారం ఉంది, ఎక్కువ మంది వస్తే ఎక్కువ మందికి ఉంటుంది, తక్కువ మందికి వస్తే అంతేనా, పలహారం నిర్ధారణ చేసింది కదా. ఇప్పుడు కృప కావాలంటే ఎక్కువ మంది ఉండాలి, ఎక్కువ మంది ఉండటం వల్ల కృప కూడా ఏమవుతుంది, ప్రబలుతుంది అమ్మా. తర్వాత ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు అది. ఓకేనా, ఇప్పుడు ప్రబలి ఏం జరుగుతుంది, దేవునికి మహిమ కలిగి కృతజ్ఞతాస్తుతులు. ఇప్పుడు నిజంగా మనం అందరూ ఎరిగిన వారు, ఏది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్న సంగతి మనం ఎరిగిన వారు, అవునా. ఇంక ఈ నెల అంతా మనకేముంటుంది, ఎరగకపోతే తెలీదు. అంటే ఇప్పుడు కృతజ్ఞతాస్తుతుల మూలముగా ఏమవుతుంది, కృప కూడా విస్తరిస్తుంది. ఈరోజు మీరు కూడిక పెట్టుకున్నారు, రేపు ఇంకొకరు కూడిక పెట్టుకున్నారు, ఇప్పుడు ఏమవుతుంది, అదనమాట. ఇప్పుడు కృతజ్ఞతాస్తుతి అదనమాట. ఓకేనా, అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం వల్ల ఆ కృతజ్ఞతాస్తుతులు విస్తరింప చెయ్యులాగున సమస్తమైనవి మీ కొరకే ఉన్నాయంట. కొలసి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, 2వ అధ్యాయము 6వ వచనం చదివినాను. కావున ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు మనం ఏమవ్వాలి, వేరు పారాలి. మనం ఎక్కడికి వెళ్ళినా ఆ వేరు పారాలి, విస్తరించాలి. ఓకేనా, ఒకే చోట మన జీవితాలు ఉండకూడదు. తల్లి కిందకి రండి. వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు, చూడండి, మీరు నేర్చుకున్న ప్రకారముగా, అది మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచు. ఏ నేర్చుకున్నాం, వాక్యాన్ని. విశ్వాసం ఏమవుతున్నాం, స్థిరపరచబడుచున్న. తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు, ఎవరో సంఘంలో ఉన్నవారు అందరూ కూడా విశ్వాసమందు స్థిరపరచబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు, అదనమాట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు ఏమవుతుంది, మీరు నేర్చుకున్నది కూడా విస్తరిస్తుంది. విస్తరించుచు, అది ఆయన యందుండి నడుచుకునుడి, ఆయన యందుండి నడుచుకోమంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ కూడికలు కట్ట పెట్టుకోవటం వల్ల దేవుని నామానికి మహిమ కలుగుతుంది, ఒకటి. రెండవది మనం నేర్చుకున్న జ్ఞానం కూడా ఏమవుతుంది, విస్తరిస్తే వారు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తారు. ఓకేనమ్మా, అంటే కృతజ్ఞతా స్తుతులు ఎందుకు చెల్లించాలంటే ఆ కృతజ్ఞతా స్తుతుల వల్ల వాక్యం విస్తరిస్తుంది. అమ్మా, దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం. చూడండి, సహోదరులారా మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి, అంటే సంఘాన్ని చూసి పౌలు గారు ఏం చెప్తున్నాడో తెలుసండి, దేవునికి ఏం చెల్లిస్తున్నాడంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు. అంటే దానికి ఏమైనట్టు, బద్దులు అంటే దానికి ఖచ్చితంగా చెయ్యాలి అమ్మా. తర్వాత మాట, ఇది యుక్తమే యాలయనగా, ఈ చూడండి, మీ విశ్వాసము, చూడండి, మీ విశ్వాసం ఏమవుతుంది, బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును, చూడండి మంచి మాట, మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల
చూపు ప్రేమ. అది ఎదుటివాని ఎడల ఉన్న చూపే ప్రేమ కూడా ఏమవుతుంది? విస్తరిస్తుంది. అప్పుడు ఆ ప్రేమను బట్టే కదా మారుతారు, జ్ఞానాన్ని బట్టే కదా మారుతారు, మన విశ్వాసాన్ని బట్టే కదా లోకం తెలుసుకునేది. అందుకని కృతజ్ఞత స్తుతులు చెల్లించటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఓకేనా? అందుకని ఇందాక మనం చదువుకున్నాం ఇందాక ఏమని? ఆయన క్రియలే ఏమవుతున్నాయి? ఆయన క్రియలు ఏమవుతున్నాయి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి. ఆయన క్రియలే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి. ఒక్కసారి మరలా ఆ వచనం దగ్గరికి వెళ్దాం. తీసారా? 145వ కీర్తన 10వ వచనాన్ని ఒకసారి చదవండి. పదవచ్చు. యెహోవా నీ క్రియలన్నీయు. అది ఆ క్రియలన్నీ కూడా ఏమవుతున్నాయి? ప్రభుకి ఏం చెల్లిస్తున్నాయి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాయి. అంటే ఒకసారి ఆయన క్రియలే ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటే, ఓకేనా, యేసుప్రభు అంతటి వాడే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంటే మనము ఇంకోటి క్రియలు గురించి ఒక విషయం చూద్దాం. 111వ కీర్తన దగ్గర రండి. క్రియల గురించి ఒక్కసారి చూద్దాం. చూడండి. తీసారా? మొదటి వచ్చి నుంచి చదవండి అమ్మా. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో. తర్వాత ఎవరే అంట? యెహోవా క్రియలు గొప్పవి. అది వాటి యందు ఇష్టము గలవారందరూ ఏమవుతారంట? వాటిని గ్రహిస్తారంట, లేదా వాటిని అనుసరిస్తారంట. ఓకేనా? అంటే దేవుని క్రియలు ఏంటంట? దేవుని క్రియలు ఏమంటున్నాడు? గొప్పవి. ఇప్పుడు ఆ క్రియలు ఏం చేస్తున్నాయి? అది నేను అంటుంటా. ఆ క్రియలు గొప్పవి కనుకే ఆ క్రియలన్నీ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి. యోబు గ్రంథం అమ్మా 26వ అధ్యాయము 11వ వచనం చూడండి. 27వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథం 27వ అధ్యాయము 11వ వచనం. దేవుని హస్తమును గూర్చి నేను మీకు. తర్వాత చూడండి. సర్వశక్తుడు చేయు క్రియలు నేను దాచి పెట్టను. అంటే ఆయన చేసే క్రియలు ఏమంటున్నాడు? ఆయన దాచిపెట్టను. దాని అర్థం ఏంటి? ఆయన ప్రకటిస్తున్నాడు కదా. ఎవరో దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తున్నాడు. ఒక్కసారి 42వ అధ్యాయమే 2వ వచనం చదవండి ఒకసారి. నీవు సమస్త క్రియలను. ఎవరు? యోబు గారు అంటున్నాడు. ఆయన కొన్ని చేసేవాడు కాదంట, సమస్త క్రియలు చెయ్యగలవాడువనియు. నీవు ఉద్దేశించినది ఏదియు. అది ఆయన అనుకున్నది ఏది కూడా నిష్ఫలమయ్యేది కాదంటది. తర్వాత నేనిప్పుడు తెలుసుకున్నాడు. ఎవరో? యోబు గారు. ఓకేనా? ఆయన క్రియల గురించి ఆయన తెలుసుకున్న దాన్ని ఏం చేస్తున్నాడు? తెలియపరుస్తున్నాడు. ఓకేనా? ఆయన క్రియలు ఆయన తెలుసుకున్నాడండి. దేవుని క్రియలు గొప్పవన్న సంగతి ఆయనకి తెలుసుకున్నాడు. తనతో ఉంచుకున్నాడా? ఆ క్రియలను ఏం చేస్తున్నాడో? ఉపదేశిస్తాను, తెలియపరుస్తాను అన్నాడు ఇందాక 27వ కీర్తన 27వ అధ్యాయంలో చదివితే. ఓకేనా? ఎందుకో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. 3వ వచనం. మరియు దావీదు
అది కాదు నాన్న. అది సమూయేలు మొదటి గ్రంథం 2:3 యెహోవా యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే. అదనమాట. అసలు ఏం చేస్తున్నాడంట ఆయన? క్రియలను ఏం చేస్తున్నాడు? ఆయన పరీక్షిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. క్రియలను పరీక్షిస్తున్నాడు. ఎవరో? దేవుడు. ఏ క్రియలు పరీక్షిస్తున్నాడో? ఆయన చేసిన క్రియలు పరీక్షించక్కర్లా. ఆయన చేసిన క్రియలన్నీ కూడా ఆయనకి ఏం చెల్లిస్తున్నాయి? ఇప్పుడు మనుషుల క్రియలు ఏం చేస్తున్నాడు? ఆయన పరీక్షిస్తున్నాడు. ఎందుకని యేసు ప్రభు లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? మంచి మాట. మనుషుల క్రియలు చెడ్డవి గనక ఆయన ఈ లోకానికే వచ్చాడట. అమ్మా, ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. యోహాను పత్రిక 3వ అధ్యాయం. యోహాను పత్రిక తీసారా? 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. అపవాది మొదటి నుండి అంటే మొదటి నుంచి ఒకడు పాపం చేసే ఒక శక్తి ఉంది. తర్వాత గనుక పాపము చెయ్యువాడు, అది అంటే పాప క్రియలు కూడా ఉన్నాయి. అంటే పాపం క్రియలు కూడా ఎవరి ద్వారా జరుగుతాయి? అపవాది ద్వారా జరుగుతాయి. తర్వాత అపవాది యొక్క క్రియలను అది యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైంది. ఓకేనా? అపవాది క్రియలు. ఎందుకంటే ఇందాక చదువుకున్నాం, ఆయన అనంత జ్ఞానియగు దేవుడు. ఆయన క్రియలన్నీ ఏం చేస్తున్నాడో పరిశోధిస్తున్నాడు. ఇప్పుడు మంచి క్రియలు ఉన్నాయి భూమి మీద, చెడ్డ క్రియలు ఉన్నాయి. ఎవరు చేసేవి? మనుషులు చేసేవి. ఇప్పుడు కయ్యను ఏ క్రియ చేశాడు? 12వ వచనం అక్కడే చదవండి. మనము ఎవరో మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు యేసునందు ఉన్నవారు మనము కయ్యను వంటి వారమై ఉండకూడదు. వాడు అదనమాట. వాడు ఎవరి సంబంధి? దుష్టుడంటే అపవాది. తర్వాత తన సహోదరుని, అదనమాట, తన సహోదరుని ఏం చేశాడు? చంపాడట. తర్వాత చూసారా ఎందుకు చంపాడు? అది ఎవరి క్రియలు? కయ్యని గారి క్రియలేమో చెడ్డవి. అదనమాట. పాయింట్ అర్థం చేసుకోవాలి. అన్నగారి క్రియలేమో చెడ్డవంట, తమ్ముడు గారి క్రియలు ఎలా ఉన్నాయి? నీతి క్రియలు అంట. ఈ క్రియలు పరీక్షిస్తున్నాడా లేదా దేవుడు? అది ఇప్పుడు ఏ క్రియలు తీసుకుంటాడో మంచిగా? అది ఎందుకంటే రేపు క్రీస్తు న్యాయపీఠం మీద అందరూ కూడా ఏం చెయ్యాలి? లెక్క అడుగుతాడు. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనం అందరూ కూడా ఆయనకి లెక్కప్ప చెప్పాలి. ఇప్పుడు అపవాది క్రియలు ఉన్నాయా లేవా? అంటే ఇప్పుడు మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. అక్కడ ప్రకటన గ్రంథం తీసారా? 2వ అధ్యాయం 26వ వచనం. ఎవరో? యేసు పొందినట్టు జయించుచు అది అంతము వరకు. ఎవరి క్రియలు? క్రీస్తు ప్రభు యొక్క క్రియలు. అవి మంచివా చెడ్డవా? మంచివి, నీతి క్రియలు అయ్యి. తర్వాత నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద ఏమిస్తాడంట?
ఏది చేస్తే యేసు ప్రభు చేసిన క్రియలు చెయ్యాలి. ఆ విషయం చెప్తున్నాడు ఆయన. అయ్యా ప్రకటన 22 అధ్యాయం, ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 12వ వచనం. ఇదిగో ఎవరో ప్రభు, త్వరగా వచ్చుచున్నాను. వాని వాని పాయింట్ అర్థం చేసుకోవాలి. వాని వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదు. అంటే ఇప్పుడు దేని బట్టి వస్తుంది జీతం? క్రియను బట్టి. చెడ్డ క్రియలు చేసామా, చెడ్డ జీతం. అంటే చెడ్డ జీతం అంటే నష్టం వస్తుంది. మంచి క్రియలు చేసాం అనుకోండి, ఆ జీతం ఏది? పరలోకం. అంటే ఇప్పుడు దేని మీద ఉందో మనకి? క్రియలు బట్టి జీతం ఇస్తాడంట. అందుకు కయ్యని వంటి వారుమా ఉండకూడదు అంటున్నాడు. ఎలా ఉండాలి? హేబేలులాగా. ఓకే. తర్వాత క్రీస్తు ప్రభు. ఎందుకని? ఆయన కూడా ఏ క్రియలు చేశాడు? నీతి క్రియలు చేశాడు. ఎవరో? యేసు ప్రభు. అసలు దేవుడు మనుషుల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? దేవుడు మనుషుల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? ఒక విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన అది. అంటే ముందుగా ఏమున్నాయి? సత్క్రియలు ఉన్నాడు. దేవుడు చేసే క్రియలు గొప్పవి. ఎంత చదువుకున్నాం కదా, యెహోవా చేసిన క్రియలు గొప్పవి. వాటిని భక్తులు ఏం చేసుకుంటూ వచ్చారు? ఆ క్రియలన్నీ కూడా దేవునికి ఏం చెల్లిస్తున్నాయి? ఆ క్రియలు పొందిన భక్తులు కూడా ఏం చెల్లిస్తూ వచ్చారు? ఆ కృతజ్ఞతలు చెల్లించటం వల్ల ఆయన నామం ఏమవుతుంది? గణపరచబడతాం అంతే. కానీ అపవాది క్రియలు కూడా ఉన్నాయి ఆది నుండి. ఓకేనా? ఆ క్రియలు ఏం చేస్తున్నాయి? చెడ్డ క్రియలు. సహోదరుని ఏం చేసాయి? చంపే. ఓకేనా? అది మరణాన్ని తెచ్చిపెడుతున్న క్రియలు. కానీ ఆ జీతం దేవునికి ఇష్టమైనది కాదని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి అక్కడ, చూడండి ఒకసారి మరలా చదువు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చెయ్యుటకే మనము క్రీస్తు ప్రభులో పనివారమై ఉన్నామంట. ఏ క్రియలు చేయడానికి? సత్క్రియలు చేయడానికి. అందుకే సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం ఏర్పాటు చేసుకున్నాడట. సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన ప్రజలకు ఏర్పాటు చేసుకున్నాడట. తీతు పత్రికలు అంటాడు మాట. ఓకేనా? అయితే యోహాను సువార్తలకు వెళ్దాం. మనం యోహాను సువార్తలకు వెళ్దాం. 10వ అధ్యాయము 37వ వచనం. 10వ అధ్యాయము 37వ వచనం. నేను అది యేసుప్రభు అన్న మాట ఏంటో తెలుసా? నేను నా తండ్రి క్రియలు చెయ్యకపోతే నన్ను నమ్మొద్దు అంటున్నాడు. తండ్రి ఎవరో? దేవుడు. దేవుడు ఏ క్రియలు చేస్తాడు? మంచి చేస్తాడా, చెడ్డ చేస్తాడా? అలాగే యేసుప్రభు కూడా ఏ క్రియలు చేశాడు? ఒకవేళ నేను తప్పు క్రియలు చేశాను అనుకోండి, నన్ను నమ్మొద్దు అంటున్నాడు ఆయన. కయ్యను చేసిన లాంటి క్రియలు చేశాను అనుకోండి, నన్ను నమ్మొద్దు అంటున్నాడు ఆయన. అంతే కదా? మరి విషయం అర్థం చేసుకోవాలి. కయ్యను లాంటి వాడు కాదు ఈయన. ఎవరో? యేసు ప్రభు. తర్వాత చదవండి. చేసిన ఎడల నన్ను నమ్మకునను తండ్రి ఒకసారి నన్ను నమ్మకుడి. చేసిన ఎడల ఒకసారి ఆగండి. నేను నా తండ్రి క్రియలు చెయ్యని ఎడల అది. నేను తండ్రి చేసేది క్రియలు మంచిగా చెడ్డయా? అలాంటి క్రియలు నేను చెయ్యని ఎడల నన్ను నమ్మొద్దు అన్నాడు ఆయన. అంతేనా? నన్ను నమ్మకుడి. చేసిన ఎడల నన్ను పాయింట్ చూడండి. ఒకవేళ నేను అలాంటి క్రియలే చేశాను అనుకోండి, మీరు నన్ను నమ్మకపోయినా అది తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలు నమ్మండి రా బాబు అంటున్నాడు. క్రియలు నమ్మండి, నన్ను నమ్మొద్దు అంటున్నాడు ఆయన. ఓకేనా? ఆ క్రియలు నమ్మండి, నన్ను నమ్మక్కర్లా. ఇప్పుడు ఆ కయ్యను దగ్గర ఉన్నది ఎవరు? అదనమాట అండి. ఇప్పుడు అపవాది క్రియలేనే కదా చెప్తున్నాడు. ఏం చేశాడు? అపవాది క్రియలు
అదనమాట అండి. ఇప్పుడు ఏబేలుదేంటి ప్రాణం పెట్టాడు తప్ప ప్రాణం. అలాగే యేసు ప్రభు కూడా లోకానికి వచ్చి ఏం పెట్టాడు? అది ప్రాణం తీసే క్రియలు చేయలేదు ఈయన. అదే అన్నాడు, ఒకవేళ నన్ను నమ్మకపోయినా పర్లా, కానీ నేను చేసే క్రియలైనా నమ్మండి. ఎందుకు తెలుసా? ఆ క్రియలే ఆయన గురించి ఏం చేస్తున్నాయి? సాక్ష్యం ఇచ్చుచున్నాయి. చూడండి ఒకసారి 25వ వచనం పైన. అందుకు యేసు మీతో చెప్పితేనే కానీ మీరు నమ్మరు. ఒకటే ఒకటే నమ్మకూడదు అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితులు ఇంకా నమ్మడం. అంతే కదండి. నమ్మకూడదని ఫిక్స్ అయిపోయాడు అనుకోండి, మనం ఎంత చెప్పినా, ప్రభు చెప్పినా నమ్మలేదు, ఇంకా దేవుడు చెప్పినా నమ్మలేదు అండి. మనం ఏదో చెప్పాలని ప్రయత్నం చేసినా నమ్మరు. ఓకేనా? లోకం అంతేది. ఒకవేళ ఏదో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకొని ఏదో అడావుడి చేసినా అలా జరుగుతాయండి అనుకుంటారు అంతే. అది ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఎందుకు ఖర్చు పెట్టి చేస్తున్నాం కూడా తెలియదు. వాళ్ళకి ఎక్కడో ఉంటారు. ఏది అది ఎక్కడో ఉంటారు. ఏదో ఆ మనసు ఏదో చెప్తున్నారు కదా, ఆ దేవుని కార్యాలు ఏంటో చూద్దాం అని అలా చూసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే రెండు క్రియలు ఉన్నాయి కదమ్మా. దేవుని క్రియలు ఉన్నాయి. ఇప్పుడు మొదలనుకో డబ్బులు ఎక్కువైపోయి ఏం చేస్తలేదు కదా. అన్ని రోజులు మీటింగ్లు పెడుతుంది ఎవరి కోసం? మన కోసమా? మనకి ఈ సరిపోదా తల్లి? అంతే కదా. ఇప్పుడు ఏంటి? ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన క్రియలు తెలియాలనే కదా ఈ విషయాలన్నీ చెప్తుంటాం. కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏదో అమెరికా నుంచి వచ్చేస్తుంది కనుక ఎన్నైనా పెడతాడంటాడు తెలివైనడు. అమ్మా ఆ ఉద్దేశం దేవుడికి ఇష్టమైందా? ఒక మాట, అసలు ఇక్కడ చెడ్డ క్రియలు దేవుడికి నచ్చినప్పుడు చెడ్డ డబ్బుతో ఆయన గణపరిస్తే ఎలా ఉంటుంది తల్లి? ఇప్పుడు మనం దేవుడికి చేసే ధనం కూడా నీతి అయి ఉండాలి. ఇప్పుడు నీతి క్రియలు అన్నాడు, మన ధనం కూడా ఎలాగ ఉండాలి? నీతితో కష్టపడిందే కొంచెం ఉండాలి, అక్రమంతో ఉండకూడదు. ఎందుకంటే ఆయన అన్నాడు ఏమని? అక్రమం చేయువారులారా. అది ఓకేనా? సరే, మన కూర్చో మాట చదవండి అక్కడ. అందుకు యేసు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. నేను నా తండ్రి నామమును చేయుచున్న క్రియలు నా కోసం ఏం చెప్తున్నాయి? అది ఓకేనా? ఆ తర్వాత 32వ వచనం కూడా చెప్పాడండి అక్కడ. యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్ళతో కొడతారా అంటున్నాడు ఆయన. అదే ఇన్ని మంచి క్రియలు చేశాను కదా, క్రియలు చేసినందుకు నా మీద రాళ్ళు ఎందుకు ఎత్తారు రా అని అడుగుతున్నాడు ఆయన. సమాధానం లేదు అక్కడ. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? 33వ వచనం అక్కడే. అందుకు యూదులు అది వాళ్ళకున్న పెద్దది ఇదే. చూడండి, ఆయన ఎవరో ఆకారముగా మనుషుడిగానే వచ్చాడు ఆయన అంతేనా? కానీ ఆయన బోధ ఎలాగుంది? దైవంగా ఉంది, దైవత్వంగా ఉంది. అదే చెప్తున్నారు ఏమని? నువ్వు మనుషుడవై ఉండి దేవుడు అని చెప్పుకొనుచున్నావు గనక దేవదోషణ చేసినందుకే నిన్ను రాళ్లతో నేను కొట్టుదును గాని మంచి క్రియ చేసినందుకు కాదు. అంటే ఇప్పుడు మంచి క్రియలతో పని లేదు వాళ్ళకి. ఇప్పుడు ఈయన చెప్తున్న సంగతులు ఏంటి? దేవుని మాటలు చెబుతూ ఆయన చేసిన క్రియలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఇప్పుడు క్రియ లేకుండా ఎవడు నమ్ముతాడండి తల్లి? ఓ మాట, నా బిడ్డ మంచిది అన్నాను అనుకోండి, క్రియలు బట్టే మంచిది అవుతుంది. నా బిడ్డ చెడ్డది అన్నాను అనుకోండి, క్రియలు బట్టే చెడ్డది అవుతుంది కదంటారా? క్రియలే కదా అది మంచో చెడో తెలిసేది. అలాగే లోకంలో అపవాది క్రియలు ఉన్నాయి, దేవుని క్రియలు కూడా ఉన్నాయి. ఆ క్రియలేమో దేవుని క్రియలు అని తెలియపరుస్తున్నాడు. అమ్మా ఆ క్రియలు తెలియపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ ఈయన చెప్తున్నప్పుడు మంచి క్రియలు చేస్తే ఎవరు? మంచి చేసేది ఎవరు? దేవుడే కదా. అదే అన్నమాట. ఇంకో విషయం చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనం. 6వ అధ్యాయం 29వ వచనం. 28వ వచనం. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చెయ్యవలనని ఆయన్ని అడుగగా, యేసుప్రభుని అడుగుతున్నారట. ఏంటి? మేము ఏ క్రియలు జరిగించాలి?
మేము ఏ క్రియలు జరిగించాలి అని అడుగుతున్నారట ప్రభుని. ఆ తర్వాత 29వ వచనం, యేసు ఆయన పంపిన వాణి యందు, అది ఆయన పంపిన వాణి యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. దేవుని క్రియ ఏంటయ్యా అంటే యేసుక్రీస్తుని విశ్వసించటమే దేవుని క్రియ. క్రీస్తు ప్రభు చేసిన క్రియలే దేవుని క్రియలు. ఇప్పుడు సత్క్రియలు ఏంటయ్యా అంటే యేసు ప్రభు చేసిన క్రియలే సత్క్రియలు. పేతురుపత్రిక తీసారా? పేతురుపత్రికలో మార్చు. ఒక్కసారి చూడండి అక్కడ. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. అన్యజనులు ఏ విషయాలు దూషింటారు చెప్పండి? దేవుని విషయంలో దూషించారు. యేసు ప్రభుని కూడా దూషించి దేని విషయంలో? దేవుని విషయంలో దూషించారు. ఓకేనా? ఆ విషయాన్ని చెప్తున్నాడు అక్కడ. ఆ విషయములో వారు అది దూషించారు కదా. ఇప్పుడు ఈ మాటలు చెప్తున్నాం అనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది? యేసు ప్రభు కూడా సత్క్రియలు చెప్తే ఏమన్నారో దూషించారు. కానీ సత్క్రియను చూసి, అక్కడ అది సత్క్రియను చూసి తర్వాత వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నారు. అంటే వారు దూషించినా మీరు ఎలా ఉండాలి? మీ సత్క్రియలు చూసి వాళ్ళు మారాలి. మీ సత్క్రియలు చూసి వాళ్ళు ఏమవ్వాలి? మారాలి. శిలువ మీద ఉన్న దొంగ ఏం చేశాడు? మారాడు. అదే కదా. ఎందుకంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారో దూషించారు. ప్రభు ఏదైనా దూషించాడా? శిలువ మీద ఉండి దూషించాలి. ఆ సత్క్రియ చూసాడా లేదా? చూసాడు కనుక మారాడు ఆయన. ఓకేనా? అందుకు ఇప్పుడు ఆ క్రియలు చేయటానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మొదటగా ఏంటి? యేసుక్రీస్తునందు విశ్వసించటమే, యేసుక్రీస్తుని విశ్వసించటమే ఆయన క్రియ. ఓకేనమ్మా? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో అది అంటే సువార్త విషయం అన్నాడు కదా. అంతేనా? సువార్త విషయాలు అన్నాడు కదా. ఆ సువార్త విషయంలో వాళ్ళు ఏమై ఉన్నారంట? ఫిలిప్పీ సంఘస్థులు పాలివారై ఉన్నారంట. ఇప్పుడు చూడండి మాట, మీలో ఈ సత్క్రియను చూచి, అంటే మీరు నాకు పాలివారై ఉన్నారు కదా. ఇప్పుడు అది ఏ క్రియ? అది ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు పౌలు గారు. అంటే దాన్ని మంచి మాట అన్నాడు. ఆరంభించింది ఆయనే, కొనసాగించింది ఆయనే. ఎప్పటి వరకు? ప్రభు వచ్చేంత వరకు. ఇప్పుడు ఆ సువార్త విషయం కూడా ఏం చెప్తున్నాడు ఆయన? ఆ సువార్త విషయం కూడా ఏం చెప్తున్నాడు ఆయన? సత్క్రియ. యేసు ప్రభుని విశ్వసించటమే దేవుని క్రియ. ఇప్పుడు ఆయన క్రియలన్నీ ఆయనకి ఏం చెల్లిస్తున్నాయి? యేసు ప్రభు ఏం చెల్లించాడు? యేసు ప్రభు ద్వారా మనం కూడా ఏం చెల్లిస్తున్నాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం దేవుని మహిమ, దేవుని చిత్తం. అమ్మ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదనుకోండి, ఓకేనా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదనుకోండి, ఓకేనా? ఆ సత్క్రియలో పాలిభాగస్తులయ్యే అవకాశం వాళ్ళకు ఉండదు. ఓకేనా? సత్క్రియలో పాలిభాగస్తులయ్యే అవకాశం ఉండదు. కానీ దేవుని కృపలో మనకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. ఏది? ఆ కృతజ్ఞత ఎప్పుడైనా సరే మనమే కాదు,
దేవుడి క్రియలే ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయి. రెండవది ప్రభు అంతటి వాడే కృతజ్ఞతలు చెల్లించాడు. అలాగే మనం కూడా అది కృతజ్ఞతలు చెల్లించటం వల్ల దేవుని జ్ఞానం ఏమవుతుంది, విస్తరిస్తూ ఉంటుంది. ఈరోజు కూర్చున్నాం, వారి కుటుంబం ద్వారా ఈ కార్యాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మరొకరు ఎవరైనా కృతజ్ఞతలు చెల్లించున్నారో కూడా వారి ద్వారా ఏమవుతుంది, మరికొన్ని విషయాలు నేర్చుకున్నాం. దానివల్ల ఏమవుతుంది, జ్ఞానం విస్తరణ. కానీ ఇది సత్క్రియ, ఇది సత్క్రియ. కానీ ఈ సత్క్రియ చేస్తే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు కదంటారా. కృతజ్ఞత గమనించాలి. కృతజ్ఞత లేని వారి ఎడలే కృప చూపుతుంటే కృతజ్ఞత కలిగిన వారి ఎడల అది మరిచిపోయిన వాళ్ళనే ఆయన కాపాడుతున్నాడు. అలాంటిది ఆయన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తే మరి ఎక్కువ భద్రత మనకు ఉంటుంది. ఓకేనా. కనుక ఈ మాటల ద్వారా ఒకరినొకరిని ఓకేనా ప్రోత్సహించుకుంటూ ఈ విషయాన్ని మళ్ళీ చెప్తాను. ఇది ఎక్కువ ప్రభలాలు అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకు అందరూ ఏం చెల్లించాలి, కేవలం డిసెంబర్ నెలే కాదండి, మన జీవితాల్లో మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ ఓకేనా. ఎల్లప్పుడూ దేవుని నామాన్ని కృతజ్ఞతలు చెల్లిస్తే అది మనకి దీవెన, మనతో ఉన్న వారికి కూడా దీవెన. దానికి ఏం మరులు అనుకోకుండా, దానికి ధనంతో పని ఏమి లేదు ఓకేనా. ధనంతో పని ఏమి కాదు, అవునంటారు కాదంటారా. ధనంతో పని కాదు, కానీ ఏంటి, మనసుతో పని ఉంటుంది. ఎందుకంటే దేవుడు నేను గణపరచాలన్నది ముందుకు రావాలి మనం. ఓకే, చివరిగా ఒక విషయాన్ని నేను చెప్పి ముగిస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు నేర్చుకున్న ప్రతి విషయంలో మనకి దేహం ఇచ్చినప్పుడు ప్రతి దినము కూడా ఏం చెల్లించుకున్నాడు భక్తుడు, ఎందుకని దేహాన్ని ఇచ్చినాడు ఆయన. ఇది ఆరోగ్యంగా ఉన్నా ఓ పాయింట్, ఒకవేళ ఓ బలహీనత అది బాధపడినా ఓకేనా, ఒక బాధతో అది బాధపడినా మరొక అవయవం బాగుంది కదా తల్లి, తప్పు అనుకోకండి. చేతులు ఒకవేళ బలహీనంగా ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి కదా, చెప్పాలి. ఈ అవయవాలు అన్నీ ఉండటం వల్లే కదా మనం ఏదోలా ఉన్నాం. ఒకవేళ ఏ అవయవమైనా ఏ బలహీనత అయినా మనం వెంటాడినా ప్రభువుని మనం ఓకేనా నిర్లక్ష్యం చేయవలసిన పని మనకే లేదు. అందుకే యోబు గారు పెంట మీద ఉండి కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకున్నాం, యెహోవా నామమునికి స్తుతి కలుగును గాక అన్నాడు. పెంట మీద ఉండి కూడా దేవుని గణపరచటం మానలేదండి మహానుభావుడు. అందుకే ఏమన్నాడు, ఆయన క్రియలను నేను దాచను అన్నాడు. మరి బాధపడలేదు ఆయన, ఎవరో యోబు గారు. బాధపడినా కూడా ఆయన క్రియలు ఏం చేస్తున్నాడు, ఆయన ఉపదేశిస్తున్నాడు. నీ క్రియలు గొప్పవయ్యా, నువ్వు సమస్త కార్యాలు చేయగలవని నేర్పించడం లేదా, నేర్పించాడు. కనుక అలాగే మనం కూడా మన బలహీనతలున్నా మన ఇబ్బందులున్నా దేవుని గణపరచటం అనేది నిర్లక్ష్యం చేయకూడదు. అలా గణపరిచే కొద్ది దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఓకేనా. మరి ఓపికతో విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ అందరికి ప్రభు నామమున ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ.